అలాగే చంద్రబాబు గారు కూడా ఢిల్లీ పర్యటనపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి స్వప్రయోజనాల కోసం అయితే ఢిల్లీ వెళ్తలేదు. పోలవరం ప్రాజెక్టు కోసం వెళ్ళాడు, విశాఖ ఉక్కు స్టీల్ గురించి మాట్లాడడానికి వెళ్ళాడు, లేదు అమరావతి గురించి మాట్లాడటానికి వెళ్తున్నాడు. వెళ్ళి మాట్లాడినప్పుడల్లా వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాడు, ప్రెస్లో పలానా ఫోటోలు రిలీజ్ చేస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టలేదు, ఫోటోలు రిలీజ్ చేయలేదు. అది ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు, నగ్న రహస్యం అది. ఇది బహిర్గతమే. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి బయట నుంచి వచ్చి ఆఫీస్ ముందు ప్రెస్ మీట్ పెడుతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మొచ్చు. అంటే పోలవరం పనులు మళ్ళీ ఈసారి పూర్తి అవుతాయని మీరు నమ్ముతున్నారా? ఈసారి పోలవరం పూర్తి అవ్వాలి, అవుతుంది. అవ్వకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోతుంది కేంద్రంలో. పోలవరానికి నిధుల కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కృషి చేస్తాడు. దానికి నరేంద్ర మోడీ ఆమోద ముద్ర తెలుపుతాడు. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపే సత్తా కూటమి ప్రభుత్వంకి ఉందంటే మీరేం చెప్తారన్న? కూటమి ప్రభుత్వానికి లేకపోతే జగన్కు ఉంటుందా? కూటమి ప్రభుత్వానికే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏది చెబితే అది కేంద్రం చేయాల్సిందే, వాళ్ళు అధికారంలో ఉండాలి అంటే. కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆపుతానికి వీళ్ళిద్దరికే ఉంది ఆ సత్తా. ఒకవేళ ఇది ప్రైవేటీకరణ చేయలేకపోతే అది ఆపేస్తే ఎలా ఉంటుంది అంటారు? ప్రైవేటీకరణ ఇప్పుడు ప్రైవేటీకరణ ఏమంటారు అంటే ఆపకుండా అవకాశం ఉందా అనేసి అడిగాను కదా. ఏమైనా మళ్ళీ వీటి ప్రైవేటీకరణ చేసే అవకాశాలు ఉన్నాయంటారా ఎక్కడైనా? ప్రస్తుతానికైతే లేవు. ప్రైవేటీకరణ అయితే చేయరు, ఆపేస్తారు. ప్రైవేటీకరణ చేస్తే ప్లాంట్ ఉత్పత్తి ప్రైవేటీకరణకి ఇవ్వచ్చేమో కానీ మొత్తం ప్రైవేటీకరణ చేయరు. అంటే మరి వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే కూటమికి అంత సత్తా లేదు అనేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు కదా. మళ్ళీ ఆ సత్తా లేదని ఫస్టే చెప్పారుగా. 175 కొట్టేస్తా ఉన్నారు. ఆ సత్తా ఉండబట్టే కానీ ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ సత్తా ఉందా లేదనేది జగన్ గట్ట తెలుసుద్ది. అది రాష్ట్రంలో ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు ఆపాలి అంటే, జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే మీరేం చెప్తారు? అది ముందు ఆడపిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. వాళ్ళు రోడ్డు మీదకు వచ్చి మగపిల్లల్లాగానే, అంటే వాళ్ళు రావడం తప్పని కాదు, తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఆడపిల్లల్ని మందలించి వాళ్ళని ఇదిగా ఉంచితేనే సమాజం కొద్దిగా బాగుంటుంది. అలాగే యాక్టర్ శ్యామల గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ 100 రోజుల పాలన వచ్చిన తర్వాత ఆడపిల్లలకి సేఫ్టీ లేకుండా పోయింది మన రాష్ట్రంలో అని చెప్పేసి అయితే శ్యామల గారు చెప్తున్నారు. దాని గురించి మీరేమంటారన్న? శ్యామల గారు అంతకుముందు ఎలక్షన్ల ముందు మాట్లాడింది, ఎలక్షన్ తర్వాత మాట్లాడింది. ఈ గవర్నమెంట్లో ఆమెకు సేఫ్టీ లేదు అనుకుంటే ఆమె వచ్చి మాట్లాడదు, ముందు రేపు చేసేది ఆమెనే. అది కాబట్టి శ్యామల గారు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. పోయిన ప్రభుత్వం చేసిన ఫ్రీనెస్ వల్ల, గంజాయితనం వల్ల, విచ్చలవిడితనం వల్ల ఆ వాసన ఇంకా చూపిస్తూనే ఉంది. ఇంకా 100 రోజుల్లోనే ఆ వాసన పోదు. తుడవాలి కాబట్టి తుడుస్తారు ఈ గవర్నమెంట్. అంటే గతంలో ఇలాంటివి ఏమీ జరగలేదంటారా? జరిగినా బయటికి రాలేదంట. ఇంత విచ్చలవిడిగా బయటికి పబ్లిక్లోకి రాలా, తొక్కేశారు. రోజా గారి ఒక్క రేపేగా జరిగింది, తల్లిదండ్రులు పంపించారు కాబట్టి జరిగిందని. లూజ్ టాక్లు అయితే ఇప్పుడు రావట్లేదు కదా. అది అందుకని గవర్నమెంట్ అదుపులో పెట్టుద్ది, ఇంకొద్దిగా టైం పట్టుద్ది. మన ఇల్లు మనం తుడుచుకోవాలన్నా కానీ మన ఇది కొద్దిగా శుభ్రం చేసుకుంటానికి కూడా కొంచెం టైం పడుతుందిగా. అది అట్టానే మన రాష్ట్రాన్ని శుభ్రం చేయాలంటే కొద్దిగా టైం పడుద్ది. 100 రోజుల్లో అన్ని కార్యక్రమాలు జరగవు, అన్ని రకాలుగా రోడ్డు మీద రావడానికి కుదరదు.